అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ చూద్దాం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్న అధికార విపక్షాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఈ సెషన్ లో చర్చ జరపబోతున్నారు. ఇక ఈ అంశంపై ఇటీవల ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రంగానే విమర్శలు సంధించారు. కేసీఆర్ కి ఇప్పటికే అధికార పక్షం కూడా గట్టి కౌంటర్స్ ఇచ్చింది. అయితే నదీ జలాలపై బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చకు సిద్ధమైంది రేవంత్ ప్రభుత్వం. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. హెల్త్ పాలసీ, జీహెచ్ఎంసీ విస్తరణ, ఫోన్ ట్యాపింగ్ కేసు చర్చకొచ్చే అవకాశం ఉన్నాయి. మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. అశోక్, రేపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఏమున్నాయి? ఇన్సైడ్ న్యూస్ ఏంటి? అలాగే ప్రభుత్వం ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లబోతోంది? ప్రతిపక్షాలు ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నాయి? రైట్, శీతాకాల సమావేశాలకు సంబంధించి రేపటి నుంచి జరగడం నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ని పెంచే అవకాశం మనకు కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ ఒక ఎత్తని చెప్పొచ్చు, ఈసారి జరగబోయే అసెంబ్లీ సెషన్స్ అయితే ఒక ఎత్తని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అటు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో కొంత లోపం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ప్రభుత్వం నుంచి కావచ్చు, అటు పార్టీ నుంచి వచ్చినటువంటి ఆరోపణలు మొదట్లో అటు అసెంబ్లీలో పెట్టినప్పటికీ కూడా ఈసారి డైరెక్ట్గానే కేసీఆర్ రంగంలోకి దిగుతాను, నేనే మాట్లాడతాను, ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటాను, అసెంబ్లీ కూడా వస్తానని చెప్పి ఒక సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో కావచ్చు, మనం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కావచ్చు, ఈ ఎదుర్కోవడానికి అటు ప్రభుత్వం నుంచి అన్ని అస్త్రాలను కూడా సిద్ధం చేసుకుపోతూ పెట్టింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు చేస్తుంది. వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన, అలాగే జరుగుతున్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అటు కేసీఆర్ సమక్షంలో తేల్చుకుందామని చెప్పి కూడా అటు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నీళ్లు నిజాలు అనే అంశానికి సంబంధించి ముందు పెట్టాలని చెప్పి వాటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎలాంటి నష్టం జరిగిందని చెప్పి మొదటి నుంచి ఆరోపిస్తూ అటు సీఎం టీం చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని నిజాలని కూడా ముందు పెట్టాలని చెప్పి భావిస్తుంది. అలాగే 1వ తారీఖు రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల రోజు కాకుండా 1వ తారీఖు రోజు అటు ప్రజాభవన్లో సపరేట్గా మీటింగ్ని ఏర్పాటు చేసుకుంది. ఈ వాటర్కి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో అందరూ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ఒక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో తాము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే అక్రమంగా అటు ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మేము ఏ విధంగా ముందుకు పోతున్నాము, ప్రాజెక్టులకు సంబంధించిన దానిపైన మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం, ఎలాంటి లేఖలు రాస్తామనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా అటు మంత్రులకు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వివరించాలని చెప్పి ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకుంటుంది. అలాగే అటు గతంలో ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన ఆరోపించినటువంటి అన్ని ఆరోపణలను కూడా అన్ని నిజాలని ముందుకు పెడుతూ అన్ని డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా ముందుకు పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పుడే సీఎం అందరికీ దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కార్ రేస్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతున్నారు, మాట ఇవ్వడం కావచ్చు, దానిపైన వచ్చినటువంటి అడ్డంకుల విధానంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే అంశాన్ని కూడా దాంట్లో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తానికి 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలని పూర్తి స్థాయిలో ఎండగడడానికి అయితే సీఎం టీం రెడీ అయినట్టుగా తెలుస్తుంది.